సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంలో ఆ నలుగురు అంటూ సోషల్ మీడియాలో రచ్చయిన మొత్తం నలుగురిలో ఇద్దరు అయితే బయటకు వచ్చి వాళ్ళ యొక్క అసలు విషయాన్ని వాళ్ళు ఏమనుకున్నారు ఏంటి వాళ్ళు ఎంత నిమిత్త మాత్రులు అన్న విషయాన్ని అయితే బయట పెట్టారు. అల్లు అరవింద్ గారు నిన్న ప్రెస్ మీట్ పెడితే ఈరోజు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకా మిగిలింది ఎవరుంటే ఆ నలుగురిలో ఏషియన్ సినిమా సునీల్ ఒకరు, అలాగే సురేష్ బాబు గారు ఒకరు. ఆ నలుగురిలో మొత్తం అంటే సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిన ఆ నలుగురిలో అంటూ ప్రచారమైన ఈ నలుగురిలో ఒక ఇద్దరైతే బయటపడిపోయారు. ఇంకో ఇద్దరైతే మరి బయటపడాలి. మరి వారికి సంబంధించి అధికంగా థియేటర్లు ఉన్నట్లయితే ఇప్పుడు తెలుస్తోంది. నిన్న అరవింద్ గారు కూడా నా దగ్గర 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెబితే ఈరోజు దిల్ రాజు గారు నా దగ్గర 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, మిగిలిన థియేటర్లు సురేష్ బాబు గారి దగ్గర, ఏషియన్ సునీల్ దగ్గర ఉన్నాయని చెప్పడం ద్వారా అంటే వాళ్ళిద్దరూ కీలకమని వీళ్ళిద్దరూ ప్రకటన చేశారా అన్న ఆరోపణలు కానీ ఇప్పుడు అనుమానాలు కానీ వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోస్ని లైక్ చేయండి.